జీఎస్టీ స్లాబ్లలో మార్పులు రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 2017లో జీఎస్టీ మొదలైంది. 5%, 12%, 18%, 28% స్లాబ్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్లాబ్లని రెండుకు కుదించబోతున్నట్టుగా తెలుస్తోంది. 5%, 18% స్లాబ్లు మాత్రమే ఇక పైన ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఒక మంచి నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనివల్ల మనకేంటి అంటే మధ్యతరగతి వర్గాలకి భారీ ఊరట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 18% జిఎస్టీ స్లాబ్లో ఉన్నాయి. అవి 5%కి తగ్గే అవకాశం ఉంది. చిన్న కార్ కొనుక్కోవాలనుకుంటే 28% జిఎస్టీ ఉంది. అది 18% జిఎస్టీకి తీసుకురాబోతున్నారు. అంటే 1000 cc పెట్రోల్ ఇంజిన్, 1500 cc డీజిల్ ఇంజిన్, ఈ కేటగిరీ కిందకు వచ్చే కార్లన్నింటిపైన 18% జిఎస్టీ ఇక పైన ఉండే అవకాశం ఉంది. సో మనం చూసాం బడ్జెట్ టైంలో కూడా 4 lakhs వరకు స్టాండర్డ్ డిడక్షన్ కింద ఇచ్చారు. 12 lakhs వరకు కనుక ఆదాయం ఉంటే రిబేట్ 60,000కి పెంచారు. దానివల్ల మధ్యతరగతి వర్గాల దగ్గర కొంతవరకు ఆదాయం ఉంది. ఆ ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో ఇదొక ఆప్షన్ అన్నమాట. ఎవరైనా మన జీవితానికి కుటుంబానికి భద్రత ఉండాలనుకుంటారు, అలాంటి వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలని కోరుకుంటారు. సో కొంత ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా ఒక చిన్న కారు కొనుక్కోవాలనుకుంటారు, వాళ్ళకు కూడా కొంతవరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది 18% స్లాబ్లోకి చిన్న కార్లని తీసుకొస్తే. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంట్రిబ్యూషన్ మనకి ఇటు ఆటోమొబైల్ రంగం నుంచి ఇన్సూరెన్స్ రంగం నుంచి పెరుగుతుంది కాబట్టి. సో ఇదొక విన్ విన్ సిచ్యువేషన్గా చెప్పొచ్చు. సో అందరూ అక్టోబర్లో జరగబోయే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కోసం వెయిటింగ్ అనమాట.